అందుకే ఈరోజు మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసిరా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజాపాలనకు దొరల పాలనకు. ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు. అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. అందుకే మీ మధ్యలో ఉండాలి, మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఇదే కాదు, సివిల్స్ గతంలో మన దగ్గర ఐఏఎస్లు, ఐపీఎస్లు సెలెక్ట్ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. ఇవాళ మీరు కష్టపడి చదువుకొని రాణిస్తే ఈ రాష్ట్రానికే మీరు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. మీరందరూ రాణించాలని, మీ జీవితం ఉజ్వలంగా ఉండాలి అని, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని, రేవంత్ అన్న అని మీరు ఎప్పుడు పిలిచినా మీకు పలికే నాయకుడిగా మీకు తోడుగా నేను ఉంటానని, మా పిల్లలు రాణించాలి, మా పిల్లలు బాగుండాలి అని నిండు మనసుతో ఈ వేదిక మీద ఉన్న మేమందరం కోరుకుంటున్నాము. మీ మంచే మా మంచి. ఈరోజు ఏది జరిగినా మీరు